మనం బరువు తగ్గినప్పుడు ఆ కొవ్వు ఎక్కడికి వెళ్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? చాలామంది అనుకుంటారు అది శక్తిగానో వేడిగానో మారిపోతుందని. అవును, అలాగనే అనుకుంటారు. కానీ అందులో నిజం లేదు. మనకందిన సమాచారం ప్రకారం మనం కరిగించే కొవ్వులో దాదాపు 84%, 84%, అవునా, 84% కార్బన్ డయాక్సైడ్ రూపంలో మనం శ్వాస ద్వారా బయటికి వదులుతాం. అంటే అక్షరాలా మనం మన కొవ్వును శ్వాసిస్తున్నామన్నమాట. నిజమే, మనకు తెలియకుండానే మన శ్వాస ఇంత పెద్ద పని చేస్తుందంటే చూడండి, ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇది మన శ్వాసలో దాగి ఉన్న అద్భుతమైన శక్తికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. మనం దాన్ని పట్టించుకోం, కానీ అది మనల్ని నడిపిస్తుంది. ఈరోజు మనం అలాంటి ఒక శక్తివంతమైన, ఇంకా నమ్మశక్యం కాని విధంగా సరళమైన ప్రక్రియ గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. దీనిని చాలామంది శ్వాస మీద ధ్యాస అని పిలుస్తారు. అవును. ఈరోజు మన ముందున్న సమాచారం ఈ పురాతన పద్ధతిని ఒక ఆధునిక శాస్త్రంగా చూపిస్తోంది. ఇందులో మంత్రాలు లేవు, మతపరమైన నమ్మకాలు లేవు, దేవతల రూపాలు అలాంటివి ఏమీ లేవు. కేవలం మన సహజమైన శ్వాస, దాని వెనుక ఉన్న పచ్చి నిజం, అంటే స్వచ్ఛమైన బయాలజీ మాత్రమే ఉంది. ఈ విశ్లేషణలో ఈ సరళమైన చర్య మన మెదడును, శరీరాన్ని ఎలా రివైజ్ చేస్తుందో చూద్దాం. సరే, మొదలు పెట్టే ముందు అసలు ఆ పద్ధతి ఏంటో ఒక్కసారి క్లుప్తంగా చూద్దాం. ఎందుకంటే దాని సరళతలోనే అసలైన రహస్యం ఉంది. ఓకే, సౌకర్యవంతంగా కూర్చోవడం. కుర్చీలో అయినా నేల మీద అయినా పర్లేదు. కాళ్లను క్రాస్ చేసుకోవాలి, చేతివేళ్లను ఒకదానితో ఒకటి కలపాలి, కళ్ళు మూసుకోవాలి, అంతే. అంటే మన శరీరాన్ని ఒక క్లోజ్డ్ సర్క్యూట్లా మారుస్తున్నామన్నమాట. ఖచ్చితంగా. ఎందుకంటే మన శరీరంలోని శక్తిలో అధిక భాగం కళ్ళు, చేతులు, పాదాల ద్వారా బయటికి వెళుతుందని ఒక అంచనా ఉంది కదా. అవును, అలా చెయ్యడం ద్వారా ఆ శక్తిని మనలోనే బంధిస్తున్నాం. ఓకే, శక్తిని లాక్ చేశాం. తర్వాత అసలు పని మొదలవుతుంది. ఏమీ చేయకపోవడం. సరిగ్గా చెప్పారు, ఏమీ చేయకపోవడమే ఇక్కడ అత్యంత కష్టమైన పని. అవును, ఆ పూర్తి దృష్టిని ముక్కుకొన పై పెదవి మధ్య ఉన్న ఆ చిన్న ప్రదేశంపైకి తీసుకురావాలి. ఆ త్రికోణాకార ప్రదేశం మీద. అవును, లోతైన శ్వాసలు లేవు, మంత్రాలు లేవు, ఏమీ ఊహించుకోకూడదు. కేవలం సహజంగా దానంతట అదే జరుగుతున్న శ్వాసను ఒక సాక్షిలా గమనించాలి. అంటే జస్ట్ చూడటమేనా, ఏమీ చేయకుండా, అంతే. గాలి లోటలికి రావడాన్ని, బయటకు వెళ్లడాన్ని గమనించాలి, అంతే. వినడానికి చాలా సింపుల్గా ఉంది, కానీ ఈ సింపుల్ యాక్ట్ వెనక ఎంత పెద్ద సైన్స్ ఉందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడే అసలు విశ్లేషణ మొదలవుతుంది. ఇది మన నాడీ వ్యవస్థను హ్యాక్ చేయడం లాంటిది. ఎలా? మన మెదడును గుండె, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థతో కలిపే ఒక సూపర్ హైవే ఉంది. దాని పేరు వేగస్ నరం. వేగస్ నరమా? ఓకే. మనం ఒత్తిడిలో, కోపంలో ఉన్నప్పుడు మన శ్వాస చాలా వేగంగా, అస్తవ్యస్తంగా ఉంటుంది. నిజమే. ఇది వేగస్ నరం ద్వారా మెదడుకు ప్రమాదం ఉంది, యుద్ధానికి సిద్ధంగా ఉండు అని ఒక సిగ్నల్ పంపుతుంది. దీనినే ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటారు. అయితే మనం శ్వాసను గమనించడం మొదలుపెట్టగానే అది దానంతటా అదే నెమ్మదిస్తుంది, ప్రశాంతంగా మారుతుంది. అవును, అంటే మనం వేగస్ నరం ద్వారా మెదడుకు వేరే సిగ్నల్ పంపుతున్నామన్నమాట. అంతా బాగానే ఉంది, రిలాక్స్ అవ్వని. సరిగ్గా అదే మనం మన శ్వాస ద్వారా మన అటానమిక్ నర్వస్ సిస్టమ్ను నేరుగా ప్రభావితం చేస్తున్నాం. అంటే మన కంట్రోల్లో లేనిదాన్ని కూడా, అవును, ఆందోళన కలిగించి ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ నుంచి శరీరాన్ని హీల్ చేసే రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్లోకి మారుస్తున్నాం. వావ్! ఇది మన శరీరంలో ఉన్న ఒక ఇన్బిల్ట్ స్ట్రెస్ రిలీఫ్ స్విచ్ లాంటిది. ఆ స్విచ్ మన ముక్కు కిందే ఉంది. ఒక్క నిమిషం, ఇది చాలా పెద్ద విషయం. అంటే మన చేతిలో ఒక బయోలాజికల్ ఆఫ్ స్విచ్ ఉంది. ఒత్తిడిని, ఆందోళనను తగ్గించడానికి మందులు వాడక్కర్లేదు, అవసరం లేదు. కేవలం మన సహజమైన శ్వాసను గమనిస్తే చాలు అని ఈ సమాచారం చెప్తోంది. ఇది మాత్రమే కాదు, ఇక్కడ ఇంకో విచిత్రమైన విషయం కూడా ఉంది. ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ పారాడాక్స్. అవును, ఇది చాలామందికి తెలియని ఆశ్చర్యపరిచే విషయం. మనం సాధారణంగా ఏమనుకుంటాం? బాగా లోతైన శ్వాసలు తీసుకుంటే శరీరానికి, మెదడుకు ఎక్కువ ఆక్సిజన్ వెళుతుందని. అవును, కానీ సైన్స్ దీనికి కొంచెం భిన్నంగా చెప్తోంది. రక్తంలోని హిమోగ్లోబిన్ ఆక్సిజన్ను మోసుకెళ్తుంది. కానీ ఆ ఆక్సిజన్ను కణాలకు విడుదల చేయాలంటే అక్కడ తగినంత కార్బన్ డయాక్సైడ్, అంటే CO2 ఉండాలి. అంటే CO2 అనేది కేవలం వ్యర్థ పదార్థం కాదన్నమాట. అది ఒక తాళం చెవి లాంటిది. పర్ఫెక్ట్. ఆ తాళం చెవి లేకపోతే ఆక్సిజన్ కణాల్లోకి వెళ్లదు. మనం వేగంగా, లోతుగా శ్వాసించినప్పుడు అవసరానికి మించి CO2ను బయటకు వదిలేస్తాం. దాంతో రక్తంలో ఆక్సిజన్ ఉన్నప్పటికీ అది కణాలకు సరిగ్గా చేరదు. అబ్బో! అదే మనం ఈ ధ్యానంలో లాగా నెమ్మదిగా, తేలికగా శ్వాసించినప్పుడు శరీరంలో CO2 స్థాయిలు కొద్దిగా పెరుగుతాయి. ఇది 2 పనులు చేస్తుంది. 1, రక్తనాళాలను కొద్దిగా వ్యాకోచింపచేస్తుంది. 2, హిమోగ్లోబిన్ నుంచి ఆక్సిజన్ సులభంగా విడుదలయ్యేలా చేస్తుంది. దానివల్ల మెదడుకు ఆక్సిజన్ బాగా అందుతుంది, మరింత సమర్థవంతంగా అందుతుంది. అందుకే ఈ ప్రక్రియ తర్వాత అంత మానసిక స్పష్టత, ప్రశాంతత కలుగుతాయి. వావ్! ఇప్పుడు 2 విషయాలు కనెక్ట్ అవుతున్నాయి. 1, వేగస్ నరం ద్వారా నాడీ వ్యవస్థను శాంతపరుస్తున్నాం. అవును, అదే సమయంలో CO2 స్థాయిలను ఆప్టిమైజ్ చేసి మెదడుకు ఆక్సిజన్ సరఫరాను మరుగుపరుస్తున్నాం.
ఇది ఒకే దెబ్బకు 2 పిట్టలు కొట్టినట్లు ఉంది. అద్భుతమైన పోలిక. ఒకవైపు కార్ ఇంజిన్ను కూల్చేస్తూనే మరోవైపు దానికి హై ఆక్టేన్ ఫ్యూయల్ అందిస్తున్నాం. కరెక్ట్. ఈ మార్పులన్నీ మన మెదడులోని విద్యుత్ తరంగాలలో అంటే బ్రెయిన్ వేవ్స్లో స్పష్టంగా కనిపిస్తాయి. మనం రోజంతా హడావిడిగా ఒత్తిడితో ఉన్నప్పుడు మన మెదడు హై ఫ్రీక్వెన్సీ బీటా వేవ్స్లో పనిచేస్తుంది. ఈ ధ్యానం మొదలుపెట్టిన కేవలం 5-10 నిమిషాల్లోనే మన మెదడు ప్రశాంతంగా, అప్రమత్తంగా ఉండే ఆల్ఫా వేవ్స్లోకి మారుతుంది.